అనేది ఇంకా తేలుస్తాము చెప్పు సార్ తెలుస్తాము ఈ నెల. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని లో స్టాండర్డ్ సరుకులు తీసుకురావడం, హై రేట్లకి అమ్మటం, ఈ కంప్లైంట్స్ వస్తుంది. సో అది కూడా మేము స్టేట్ వాళ్ళ దృష్టిలో పెట్టాము. అంటే అప్పులు ఇవ్వకూడదు, అప్పులు ఇవ్వటం వల్ల మనకి జనాల దగ్గర అప్పులు ఉండిపోయినాయి. తర్వాత లో స్టాండర్డ్ అమ్ముతున్నారని అధిక రేట్లు అంటే ఇప్పుడు కమిటీ ఉంటుంది కదా సార్, దాంట్లో మొత్తం చర్చించుకోలే కదా అసలు వాళ్ళ పని లేకుండా ఆమె ఏ ఇష్యూ రాకుండానే మేము జరిగిన తర్వాత దీన్ని రెండింటి వల్లే ఇది ఎక్కువైంది. వివోఎస్ అందరికీ చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా మీరు మార్ట్ అనేది ఇక్కడ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు నిర్వహించుకోవాల్సింది. వాళ్ళు మంచి చోట సరుకు తెచ్చుకొని మంచిగా, అంటే మిగతా షాపుల్లో అమ్మేదానికన్నా ఒక పావలను ₹10 తక్కువకే పెట్టి అమ్మాలి అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటేనే మనం స్వయం సహాయక సభ్యులకి ఈ యొక్క స్టాక్ అనేది ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి అలాంటిది ముందు పునరావృతం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని మార్ట్ని తిరిగి ప్రారంభిస్తాం. ఈరోజు సెప్ నుంచి లైవ్లీవుడ్స్ డైరెక్టర్ శ్రీమతి మహిత అండ్ వాళ్ళ టీం వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మార్ట్స్ కూడా ఒకసారి వెరిఫై చేస్తూ తిరుపతి నుంచి నెల్లూరు నందమూరి మార్ట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మనకి ఇంజమూరు మార్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ రోడ్ వైండింగ్, అదేవిధంగా ఎలక్షన్స్ సంబంధించి కొంచెం సేల్స్ అవి తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా ఈ మార్ట్ని ఆపేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈరోజు వివోఎస్ వీళ్ళందరితో కూడా మాట్లాడి సో వాళ్ళందరినీ మోటివేట్ చేసి మళ్ళీ తిరిగి మార్ట్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఈ మార్ట్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనం మార్ట్ పెట్టినప్పుడు అప్పులు అనేది ఇవ్వకూడదు. ఇది కూడా డైలీ కంపల్సరీగా క్యాష్ ట్రాన్సాక్షన్సే చేయాలి. అయితే కొన్ని గ్రామాల్లో మాకు సరుకులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాము అనే చోట్ల కొంతమంది వివోఏలు గ్రామాల్లో సరుకులు అప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఆ అప్పులు కొంచెం ఎక్కువ అయిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు వస్తే తర్వాత మళ్ళీ వివోఎస్ అందరితో మీటింగ్ పెట్టి అప్పులన్నీ కూడా పూర్తిగా 100% వసూలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ అయితే ఏమీ లేదు. అయితే అనుకోకుండా మనకి ఈ ఎలక్షన్స్ రోడ్ వైడింగ్ రావటము, కొంచెం గ్రామాల్లో మీద సేల్స్ తగ్గడంతో మార్ట్ యొక్క నిర్వహణ తాత్కాలికంగా ఆపేశాము. మళ్ళీ ఒకసారి వివోఎస్ అందరితో మాట్లాడి తిరిగి మార్ట్ని పునఃప్రారంభించాము. సార్ అధిక రేట్లకి ఎక్కడ ఇస్తున్నారు అనే అపవాదం